సంగారెడ్డి ఎస్పీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఎస్బీ పరిశ్రమ మేనేజర్తో పాటు 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. పలువురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. హత్నూర్ మండలం చందాపూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవనాల శిథిరాల కింద ఎవరు ఉన్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం అసలు సంభవించింది. రియాక్టర్ పేలడంతో అటు చుట్టుపక్కల మంటలైతే చెలరేగాయి. దీనికి సంబంధించి ఎలాంటి ప్రమాదం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? యామిని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి ఎస్బీ కెమికల్ పరిశ్రమలో అయితే రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో మొదటగా ఆరుగురు కార్మికులను మృతి చెందినట్టు మనకు తెలిసింది. అయితే తదుపరి ఏదైతే రియాక్టర్ పేలి అక్కడ ఉన్నటువంటి యూనిట్ 1 బిల్డింగ్ మొత్తం కుప్పకూలడంతో అయితే కార్మికులు ఆ బిల్డింగ్ గోడల కింద ఉన్నటువంటి పరిస్థితి. అందులో అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది, అలాగే యాజమాన్యము అధికారులు కూడా అక్కడ వచ్చి కార్మికులను అయితే మృతదేహాలను వెలికి తీస్తున్నట్టు తరుణంలో 9 మంది చనిపోయారన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకా అయితే ఫైర్ సిబ్బంది అయితే 4 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను అదుపులోకి అయితే తెచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా అయితే ప్రస్తుతం మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఉటావుటిన అక్కడికి చేరుకొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే చేరుకున్న తరుణంలోనే అయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా మృతులను కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి పరిస్థితి. అయితే రాజనరసింహ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలనేసి వైద్యులకైతే ఆదేశించారు. అయితే జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీ కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. మొత్తంలో అయితే మొత్తం చూసుకున్న అయితే అక్కడ మృతులైతే మొత్తంలో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ యొక్క బిల్డింగ్ మొత్తం కుప్పకూడడంతోనే దాని కింద ఇంకా మృతదేహాలు అయితే వెలికి తీస్తున్నట్టు 9 మంది మాత్రమే. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పరిశ్రమ ఎండి కూడా అక్కడ రవికుమార్ చనిపోవడం చాలా బాధాకరం. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ఇక ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అటు 9 మంది మృతి చెందారు. అయితే పరిశ్రమకు సంబంధించిన మేనేజర్తో పాటు మరో 8 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు, అసలు దీని కారణాలేంటి? సంగారెడ్డిలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో కూడా మరి అగ్ని ప్రమాదం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే అందులో ఈ ఫ్యాక్టరీలో ఉన్న రియాక్టర్ లో పేలడంతో భారీ శబ్దం అయితే రావడంతో సుమారు 9 మంది అయితే మృతి చెందారు. ఈ మృతి చెందిన వారిలో కూడా మేనేజర్ రవితో పాటు 8 మంది కార్మికులు కూడా ఉన్నారు. అలాగే ప్రమాద సమయంలో ఈ ఫ్యాక్టరీ లోపల సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్లు కూడా అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే 9 మంది అయితే మరణించగా మరి కొంతమందికి అయితే గాయాలవడంతో ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నారు. మొత్తానికి ఇంకా సుమారు 50 మంది వరకు కూడా ఉండొచ్చు అని అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ పేలుడు దాటికి కూడా సుమారు 100 మీటర్ల దూరం అయితే కార్మికులు కూడా ఎగిసిపడ్డారు. ఈ ప్రమాదంలోనే సుమారు 9 మంది అయితే చనిపోయారు. అలాగే ఫ్యాక్టరీలో 2 భవనాలు కూడా ప్రస్తుతం
కూలిపోవడం కూడా జరిగింది. మొత్తానికి ఈ భవనాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రస్తుతం పూర్తిగా అక్కడైతే అధికారులు మొత్తం చెకింగ్ అయితే చేస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఇంకా రియాక్టర్లు ఉన్న నేపథ్యంలోని ఈ మంటలు కూడా మిగతా రియాక్టర్లు వ్యాపిస్తే కనుక భారీగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంటది. సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా అగ్ని వ్యాపించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా చేరుకొని పూర్తిగా ఏదైతే ఈ అగ్ని ప్రమాదం అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకొస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు కూడా 9 మంది అయితే చనిపోయినట్లయితే వెల్లడించారు. ఇంకా దీని 50 మంది వరకు కూడా ఆ భవనాల కింద అయితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో సుమారు 50 మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు. ఈ పేలుడు సమయంలో కూడా ఈ 50 మంది కూడా అందులోనే ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తాజా సమాచారం బట్టి తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ కెమికల్ ఫ్యాక్టరీలోని ఈ రియాక్టర్ ఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వెల్లడించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలంటూ కూడా ఫైర్ సర్వీసెస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వీరికి మెరుగైన చికిత్స అందించడానికి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా ఆదేశం అయితే జారీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు కూడా సానుభూతి అయితే తెలిపారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా అండగా ఉంటారంటూ కూడా సీఎం అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మనం చూడొచ్చు, సుమారు 50 మంది ఉండడంతో ప్రస్తుతం 9 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే ఇంకా ఈ 50 మంది కూడా భవనాల కింద చిక్కుకుపోయారో లేదా చనిపోయారో అనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు కూడా ఇక్కడైతే జరుగుతున్నాయి అన్ని. అయితే కుమార్, ఇప్పుడు శిథిలాల కింద ఎంతమంది వరకు చిక్కుకొని ఉండవచ్చు అనుకోవచ్చు? అండ్ అదేవిధంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ఎంని ప్రస్తుతం ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఫ్యాక్టరీ లోపల 2 భవనాలు అయితే వెంటనే కుప్పకూలిపోయినాయి. ఈ రియాక్టర్ పేలుడు దాటికి అవైతే వెంటనే కుప్పకూలిపోవడంతో దాని కింద కూడా మనుషులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాని కింద లోపలే కార్మికులందరూ అయితే అక్కడైతే పనిచేస్తున్నారు. అదే సమయంలో ఇది పేలడంతోనే అక్కడున్న ఈ బీటులతో మొత్తం 2 ఫ్లోర్ భవనాలు కూడా కింద కుప్పపోవడంతో దాని లోపల కూడా జనాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మరణ సంఖ్య అయితే 9 వరకే చేరింది. కానీ అక్కడ సుమారు ఇంకా 50 మంది వరకు కూడా కార్మికులు లోపల ఉన్నారని అయితే తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ రియాక్టర్ దాటికి ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కెమికల్ సంబంధించి ఇవన్నీ ఉండడంతో ఈ పేలిన సమయంలోనే అక్కడ ఉన్న లోపల పనిచేసే కార్మికులు కూడా చనిపోయే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 9 మంది అయితే చనిపోయారు. ఈ భవనాల కింద కూడా ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే లోపల 50 మంది వరకు పనిచేస్తున్నారు కాబట్టి భవనాల కింద కూడా బాగా చిక్కుకుపోయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ మృతుల సంఖ్య కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది అన్ని. అయితే ఈ చనిపోయిన కార్మికులందరూ ఏ ప్రాంతానికి చెందినవారు? అదేవిధంగా సీఎం కూడా రియాక్ట్ అయినట్టుగా మనకు చెప్తున్నారు. ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఏమైనా ప్రభుత్వం నుండి? ప్రస్తుతం ఏదైతే ఈ చనిపోయిన వారిలోని 8 మంది కార్మికులు ఉన్నారో, అలాగే ఏదైతే ఎస్బీ కెమికల్ సంబంధించిన రవి అని చెప్పి ఒక మేనేజర్ కూడా ఇందులో ఉన్నారు. ఈ చనిపోయిన కూడా ఆయన కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే సీఎం అయితే ప్రస్తుతం దగ్గరైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ఏదైతే వాళ్ళకి సంబంధించిన చనిపోయే వాళ్ళు ఆ చుట్టుపక్కల పేద ప్రజలు అనేది తెలుస్తుంది. ఎందుకంటే కార్మికులందరూ కూడా ఆ ఏరియాలోనే సుమారు కెమికల్ ఫ్యాక్టరీస్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఏదైతే ప్రజలు కూడా అందులోనే పనిచేయడానికి అయితే వస్తారని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఏదైతే ఈ 9 మంది కూడా ఇప్పుడు చనిపోయిన 9 మంది కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారనే తెలుస్తుంది. అలాగే ఇంకా 50 మంది కార్మికులు కూడా దీంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకు తెలిసి ఇప్పుడు బీహార్ నుంచి ఇటు నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 50 మందిలో కూడా ఇంకా లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ కూలిపోయిన సమయంలో కూడా కార్మికులు దాని కింద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారా లేదంటే శిథిలాల కింద ఉన్నారా అనేది ప్రస్తుతం ఈ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం జరుగుతుండడంతో అక్కడి నుంచి తీసిన తర్వాత మనకైతే పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉన్నాయి. అలాగే మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ఘటనపై అయితే దిగ్బంధ్ అయితే చెందారు. అలాగే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా అక్కడ ఉన్న అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు తప్ప ఇంకా ఏదైతే ఎక్స్గ్రేషన్ అనేది అయితే ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు ఇంకా జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎక్స్గ్రేషన్ ప్రకటించే అవకాశం అయితే ఉంది అన్ని. రైట్. అయితే ఈ ప్రమాదాలు జరగడాలు, ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడాలు వంటివి ఇప్పుడు మొదటిసారిగా జరిగిన సంఘటనలు అయితే కాదు. ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి
కార్మికులైతే మృత్యువాత పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము. అయినా కూడా వీటిపైన ఎలాంటి నిర్లక్ష్యం అనేది ఎందుకుంటుంది? ఎక్కడ ఈ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందనుకోవచ్చు? మొత్తానికి ఈ కెమికల్ ఫ్యాక్టరీసే కాదు, సాధారణంగా ఇప్పుడు తెలంగాణలో మనం ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే గడిచిన ఈ 2 నెలల్లో కూడా చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు కూడా సుమారు 3 చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైనా ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, లేదంటే అందులో ఉన్న మెటీరియల్ వల్ల కావచ్చు, లేదంటే కొంతమంది నిర్లక్ష్యం వల్ల కూడా ఈ అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ చాలా పెద్ద ఘటన అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అంటే సుమారు 100 నుంచి 500 మంది కార్మికులు పనిచేసే ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ. అలాగే ఇదే రియాక్టర్లు, ఇది కొత్త కూడా కాదు, ఇది వరకు కూడా చాలా రియాక్టర్లు అయితే పేలడంతో అప్పట్లో కూడా ఏదైతే రియాక్టర్ పేలిన తర్వాత అధికారులు అప్రమత్తం అవుతున్నారు తప్ప ముందుగా ఏదైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఫైర్ ఎగ్జిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయనేది అయితే చూడట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూడొచ్చు అన్ని నార్మల్ గా ఎవరి కాళ్ళు సొంతంగా కట్టుకునే తప్ప అధికారులు పర్మిషన్స్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళైతే అవన్నీ ఏం చేయట్లేదు. కేవలం ఏదైతే డబ్బు తక్కువ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు సొంత డెసిషన్స్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ సంబంధించి రియాక్టర్లు అయితే ముందుగా ఓవర్ హీట్ ఉంటాయి. దానికి సంబంధించి తగిన చర్యలు అయితే ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కార్మికులు అక్కడ పనిచేసే సమయంలోనే ఈ రియాక్టర్ల దగ్గర ముఖ్యంగా ఓవర్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్న సమ్మర్ లో ఇప్పుడు కూడా ఏదైతే సుమారు 40 నుంచి 42 డిగ్రీలు కూడా నమోదవుతుంది. ముఖ్యంగా ఈ వేడి కూడా దానికి సంబంధించి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే రియాక్టర్లు ఓవర్ హీట్ తో ఇప్పుడున్న ఉష్ణోగ్రతతో ఇంకా ఓవర్ హీట్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు కూడా, లేదంటే ఫ్యాక్టరీ సంబంధించి యాజమాన్యం కూడా ఏదైతే కార్మికులకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రికాషన్స్ తీసుకోవట్లేదనే చెప్పొచ్చు. కేవలం వాళ్ళు పనికి వెళ్ళి వాళ్ళకి జీతాలు ఇచ్చి పంపిస్తున్నారు తప్ప వాళ్ళ ప్రాణాలకు అయితే ముప్పు ఉంటుంది అనే విషయం అయితే వాళ్ళకి సరే వాళ్ళకి ప్రికాషన్స్ అయితే ఇవ్వట్లే. అలాగే ఈ రియాక్టర్ కి సంబంధించి కూడా ఏదైతే పూర్తిగా ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు. ఫ్యాక్టరీలోనే ముందుగా వాటర్ కావచ్చు, ఫైర్ ఎగ్జిస్టింగ్ కావచ్చు, ఫైర్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ దాంట్లో ఉండాలి. ఈ పేలే సమయంలో అవన్నీ యాక్టివేట్ అయితే కనుక ఈ ప్రాణాపాయ నష్టం అయితే చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం ఖచ్చితంగా అవి పాటించినట్లే తెలుస్తుంది అన్ని. అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ సహాయక చర్యలు ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? పూర్తి రిపోర్ట్ మనకు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది కుమార్? ప్రస్తుతం ఏదైతే మంటలు అయితే కొద్దిగా అదుపులో తీసుకొచ్చినట్టే చెప్పొచ్చు. ఏదైతే పక్కనున్న రియాక్టర్లకి అయితే మంట వ్యాపించకుండా ముందుగానే సహాయక చర్యలు అయితే జరిగినాయి. అలాగే సీఎం కూడా దీనిపై దృష్టి సాధించడంతో ముందుగానే అధికారులు కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. అలాగే అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికీ ఏదైతే మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. సుమారు 4 నుంచి 6 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడికి వచ్చి ఇప్పటికీ మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేశాయి. కాకపోతే ఈ భవనాలు పడిపోయిన చోట ఎంతమంది కార్మికులు ఉండాలో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ శిథిలాల నుంచి బయటకు తీసిన తర్వాత మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైతే సీఎం పూర్తిగా దీని మీద దృష్టి సాధించడంతో అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కావచ్చు, లేదంటే సేఫ్టీ అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే అక్కడైతే చేరుకున్నారు. అక్కడ శిథిలాల నుంచి కూడా ఒక్కొక్కరిని అయితే బయట తీసే అవకాశం అయితే ఉంది. మొత్తం ఏదైతే ఇది పరిస్థితి మొత్తం కంట్రోల్కి వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్ రిపోర్ట్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. యాపని ఎంత మేర నష్టం వాటిల్లింది అనుకోవచ్చు? చుట్టుపక్కల పరిసరాలు ఏమైనా దెబ్బతిన్నాయా కుమార్? ప్రస్తుతం అక్కడ ఈ చుట్టుపక్కల కూడా పూర్తిగా ఏదైతే ఫ్యాక్టరీలే ఉంటాయి అన్ని. మొత్తానికి ఇప్పటికి పోలీసులు అయితే ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకంటే దీంట్లో సుమారు 3 రియాక్టర్ వరకు ఉన్నాయి. ఇప్పటికీ ఒక రియాక్టర్ అయితే పేలడంతో ఆ మంటలు కూడా 2వ రియాక్టర్ కి కూడా వ్యాపించే సమయంలోనే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడైతే చేరుకొని ఆ మంటలను అయితే అదుపు చేశారు. అలాగే పోలీసులు కూడా ముందస్తు చర్యల కింద ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అక్కడి నుంచి ప్రస్తుతం అయితే తరలించారు. ఎందుకంటే ఈ మిగతా రియాక్టర్లు కూడా పేలితే భారీ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఫ్యాక్టరీలోనే ఈ పేర్లు ఒకటే జరిగింది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే ఖాళీ చేయించారు. అలాగే ఆ చుట్టుపక్కల సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా జనాలందరినీ కూడా ఖాళీ చేయించారు. ఏదైతే మిగతా 2 రియాక్టర్లు కూడా ప్రస్తుతం ఇంకా ఏదైతే మంటలు అదుపు చేసినా సరే అవి పేలే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళందరి నుంచి అక్కడి నుంచి అయితే ఖాళీ చేయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.